హోలా! లాస్ట్ టైం వీడియోలో విత్ వినిగర్తో చేశాను అండ్ వితౌట్ వినిగర్తో చేసి మీకు రిజల్ట్స్ చూపించాను. ఈరోజు కామెంట్ రిక్వెస్ట్లో అడిగారు డాల్ విత్ నార్మల్ రైస్, డాల్ విత్ గీ రైస్తో చేసి చూపించండి అని అడిగారు. సో ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాను, రైస్ వాష్ చేశాను, వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ గీ వేస్తాను. ఇది తీసుకువెళ్ళి ఇప్పుడు బాయిల్ చేసుకుంటాను. బాయిల్ అయ్యాక వార్చుకుంటాను. పప్పులో వచ్చేసి ఏం డిఫరెంట్ ఉండదండి, ఓన్లీ రైస్లోనే డిఫరెంట్ ఉంటుంది. నార్మల్ రైస్ విత్ గీ రైస్. పప్పులో వచ్చేసి నేను ఎప్పుడు పప్పు వండినా కూడా ఈ పాట్లోనే వండుతానండి. అండ్ పప్పుని ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకుంటాను. ఇలాగా నానబెట్టుకుని ఐటమ్స్ అన్నీ కూడా ఇంకా సేమ్ వేసుకుని ఆనియన్స్, చిల్లీ ఇవన్నీ వేసుకుని గ్యాస్ మీద పెట్టుకోవడమే. పప్పు రెడీ. ఇది గీ రైస్. రైస్ బాయిల్ అవుతున్నప్పుడు 3 టేబుల్ స్పూన్ గీ వేసి కుక్ చేసిన రైస్ ఇది, అండ్ విత్ పప్పు. ఈ కాంబినేషన్తో తిని గ్లూకోజ్ లెవెల్ ఎలా ఉందో చూద్దాం. రిజల్ట్ చూసి షాక్ అయ్యాను. కింద రిజల్ట్స్ చూడండి. యాక్చువల్లీ ఫస్ట్ లో లెవెల్కి తీసుకెళ్ళింది, తర్వాత హై లెవెల్కి తీసుకెళ్ళి 40 పాయింట్స్ దాకా రేస్ అయింది. తర్వాత అంతా కూడా కాన్స్టెంట్గా లేదు, బిలో 100లోనే ఫ్రీక్వెంట్గా అవ్వింది. నాకు షుగర్ లేదు కాబట్టి ఇంతలా ఫ్రీక్వెంట్ ఓకే, బట్ షుగర్ ఉన్న వాళ్ళకి ఇంత అబ్నార్మల్ ఫ్రీక్వెంట్ మంచిది కాదు. ఇది నార్మల్ రైస్ అంటే నేను ఎటువంటిది ఏమీ వేయకుండా కుక్ చేసిన రైస్. ఇదేమో పప్పు. ఈ కాంబినేషన్తో తిని గ్లూకోజ్ లెవెల్ ఎలా ఉందో చూద్దాం. రిజల్ట్ చూసి షాక్ అయ్యాను. చూడండి, అరౌండ్ 100లో ఉంది. 20 పాయింట్స్ డ్రాప్ అవ్వి మళ్ళీ స్లోగా అదే 20 పాయింట్స్కి రీచ్ అవుతూ అబ్నార్మల్గా ఏమీ లేకుండా విత్ గీ కన్నా వితౌట్ గీతోనే రిజల్ట్ బాగుంది. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. ఇంకా కొత్త ఐటమ్స్ మీద వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.